బలిపీఠం చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే దేవుడికి బలి అర్పించేటువంటి స్థలం కాబట్టి. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీ ఆశ్చర్య కార్యములు వివరించు. మళ్ళీ ఏం చేస్తాను, కూర్చోను. ఏమండి, నిన్న ప్రార్థన చేస్తే ఇట్లా జరిగిందండి, బయట వారం నుంచి ప్రార్థన చేస్తుంటే జరిగిందండి. ఏంటి అన్నీ? ఆశ్చర్య కార్యాలు. ఏనాడు చెప్పాను? నేను గత నెల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, మా కుటుంబంలో మేలు జరిగిందని ఏనాడన్నా సండేస్ సాక్ష్యం చెప్పావా? మాసాంతర కొడుకులే చెప్పావా? మరి ఏం చేస్తున్నావు? ఎవరిని కనపరుస్తున్నావు? ఆహారాన్ని కనపరిచే వారు దేవుణ్ణి కనపరచలేరు. గుర్తుపెట్టుకో. దేవుని యొక్క ప్రేమ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకో. 44వ కీర్తన 8వ చరణం చదవండి. 44:8. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఏమైనా చెల్లిస్తున్నారండి? రోజు దేవుడికి కృతజ్ఞత. పొద్దున్న లేచినప్పుడు, పడుకున్నప్పుడు, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాం. దినమెల్లా, రోజంతా కూడా ప్రభువే. ప్రభువా, నువ్వు బతికనిచ్చావు ఈ రోజున, నీకు స్తోత్రం. 45వ కీర్తన 17వ చరణం. 45. ఎవరంట? జనములు. నువ్వెవరిప్పుడు? దేవుడి జనమేగా. మరి దేవుడి జనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి జనంగా ఉండాలి. అట్టి జనాంగంగా నువ్వు మారాలి. దేవుని జ్ఞాపకం చేసుకుని 57వ కీర్తన 10వ చరణంలో కూడా అదే మాట. ప్రభువా, జనములలో నీకు. రెండవది ఏం చేస్తున్నాడు? కీర్తన, పాటలు కూడా పాడతారు ప్రజల మధ్య. ఏంటమ్మా పాటలు పాడుతున్నాం? దేవుడికి మాకు మేలు చేసే, అందుకని స్తుతిస్తున్నాం మేము. ఆయన గణపరచాలి. అదే మాట 69వ కీర్తన 30వ చరణంలో కూడా ఉంటుంది. 69:30. కీర్తనలతో కాబట్టి స్తుతించాలి, ఘనపరచాలి, రెండూ జరగాలి. సరదాగా వచ్చిపోయేది స్తుతి కాదు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడి వైపు చూడు. 86వ కీర్తన 12వ చరణం. 86వ కీర్తన 12వ చరణం. చూసారా? రోజు చెల్లించాలంట. ఎలాగంట? పూర్ణ హృదయంతో, ఏదో తూతూ మంత్రం తుమాకు మంత్రంగా కాదు, పరిపూర్ణ హృదయంతో చెల్లించాలి. అలాంటి దీవెన నీకు దేవుడు